హలో ఫ్రెండ్స్, అందరికి హాయ్. అందరూ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టకుండా అయితే మిస్ కాకండి. ఇవాళ వచ్చేసింది అయితే టాపిక్ అయితే నేను చెప్పేస్తున్నాను. లవ్ స్టోరీ గురించి టాపిక్ అయితే చెప్తున్నాను. సగం మా ఫ్రెండ్ది ఒక లవ్ స్టోరీ నేను సగం చెప్పిన సగం చెప్పలేను కదా మీకు. నిన్నైతే జనసేన గురించి ఏదైతే మీ ముంగటి మాట్లాడింది కదా, ఇవాళ టాపిక్ అయితే నేను ఆ రోజు సగం చెప్పి వదిలేసిన కదా, సాటర్డే వరకు ఫ్రైడే వరకే సగం చెప్పి వదిలేసిన కదా, అది రిపీట్ చేద్దామని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్టింగ్ మాత్రం మిస్ కాకండి. నేను ఇవాళ ఏం చెప్తున్నా అంటే, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అతన్ని ప్రేమించింది, ఇక ఆ అమ్మాయి ఇట్లా హ్యాంగ్ చేసుకుంది అనే స్టేజ్ వరకు మీకు చెప్పాను కదా. తర్వాత ఆ అమ్మాయి అయితే ఇక చాలా డిప్రెషన్ లో ఇక అబ్బాయిని తీసుకెళ్ళిర్రు, జైల్లో పెట్టిర్రు, ఇక బాగా కొట్టిర్రు, కోటింగ్ అవి ఏమేమో చేసిర్రు. కానీ ఇక తర్వాత అయితే ఇక వీళ్ళ పేరెంట్స్ కి అయితే వాళ్ళ డాక్టర్ అయితే రాలేదు కదా. ఒక్క నిమిషం వాటర్ దాత. అయితే ఆ అమ్మాయికి అయితే ఎంత చేసిన వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ అమ్మాయికి అయితే ఇంకేం లేదు కదా, ఆ అమ్మాయి చేతులారా చేసుకుంది. అందుకే ఎవరికైనా కానీ ఎక్కువ నమ్మొద్దని నేను మీ ముంగటికి చెప్తున్నా ఫ్రెండ్స్. ఏదైనా కానీ చూసి ఉంటే మనకు కొంచెం బాగుంటుందని నేను అలా నా అభిప్రాయం ప్రకారం నేనైతే ఇలా చెప్తున్నా. ఎవరైనా కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటది. ఆ అమ్మాయి అలా నా ఫ్రెండ్కి జరిగినప్పటి నుండి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక నేను ఇంకొక లవ్ స్టోరీ చేద్దామని అనుకుంటున్నా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చాలా అంటే ఇంకొక లవ్ స్టోరీస్ అంటే నా దగ్గర అంటే నాకు ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉండేటోళ్ళు అంటే, నేను అందరితో మంచిగా ఉంటా కానీ అందరి విషయాలు అందరు నాతో షేర్ చేస్తారు. కానీ నా విషయాలు, నా పర్సనల్ విషయాలు నేను ఎవరితో షేర్ చేయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకొకటి లేనిది పుట్టించి చెప్పడం అంటే అది ఇంకా ఇష్టం ఉండదు. ఉన్నది మాట్లాడితే నేను ఎవరికి నచ్చదు. ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడేస్తాను. నేను వెనుక ఇదేంది అదేంది అని ఆలోచించను. ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తా. ఇక చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ నాకు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, లేవని కాదు. నాకు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఉన్నారు. గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ట్యూషన్ ఫ్రెండ్స్ ఉంటారు. తెలియంది ఏముంటది ఇప్పుడు చెప్పండి. గల్లీ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఉంటారు? ఒక మినిమం ఒక 10 అమ్మాయిలను ఉంటారు. స్కూల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? కనీసం ఒక 5-6 మంది ఉంటారు. ట్యూషన్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళు కూడా ఒక 5 మంది 10 మంది అట్లా ఉంటారు కదా. ఇలా ఒక్కొక్కళ్ళ లవ్ స్టోరీ ఒక్కొక్కళ్ళతోటి మనకు డిస్కషన్ అయింది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఎందుకు కానీ చెప్తాను. ఆ అమ్మాయి చాలా లవ్ చేసింది. ఎంత అంటే ఆ అమ్మాయి విలేజ్ లో ఉండేది, చాలా విలేజ్ లో ఉండేది. ఆ అమ్మాయికి వాళ్ళ మామ సొంతం, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అతనంటే చాలా ఇష్టం ఈ అమ్మాయికి. వాళ్ళ మామకు కూడా పెళ్లి కాలేదు. ఇక ఈ అమ్మాయికి ఆయనకి బాగా చాలా ఇష్టం ఇష్టం వల్ల అలా మా మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటారు మన ఇద్దరు మ్యారేజ్ కి అది ఇదని ఆ అమ్మాయి అంటుండే. అబ్బాయి కూడా సరే అది ఇది అని అంటుండే. కానీ ఇక మళ్ళీ తర్వాతకి అలా లవ్ స్టోరీ కంటిన్యూ అయ్యింది. మంచిగా వాళ్ళు అక్కడికి ఇక్కడ వెళ్ళడము. ఇక మా హాలిడేస్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఊరికి వెళ్ళేది. ఇక అన్న కూడా మంచోడే, అది నాకు తెలియదు. కానీ ఇక మళ్ళీ తర్వాతకి ఏమైందో ఏమో, వీళ్ళ అమ్మ వాళ్ళకి వీళ్ళ పుట్టింటి వాళ్ళకి ఆమెకి అత్తగారులకి గొడవ అయింది. ఏం గొడవ అయిందో ఏమో. కానీ వీళ్ళిద్దరు మధ్యలోగా వాళ్ళిద్దరు లొల్లి వల్ల వీళ్ళిద్దరు అయితే కొంచెం బ్రేక్ అయ్యిర్రు. ఇక అంటే ఇప్పుడు ఉండదా, సొంతం తమ్ముడైనా కానీ మా అక్క ఇట్లా చేస్తుందా అట్లా చేస్తుంది, నన్ను అర్థం చేసుకోదా అది అని ఎవరికైనా ఉండదా ఫీలింగ్. అట్లా అక్క వాళ్ళ కూతురు ఇష్టపడుతుంది కానీ తమ్ముడు ఇష్టపడుతుంది. కానీ ఇక వాళ్ళిద్దరు బామ్మడి లొల్లి చేసుకున్నప్పుడు ఎట్లుంటది. ఇక ఆ అమ్మాయి ఏమైంది మా మామ ఎందుకు నాతోటి సీరియస్ గా ఉన్నాడు, ఏమైంది, నేను ఏం తప్పు పని చేసిన ఏం అది అని. ఇక ఒక 2 years వరకు వాళ్ళిద్దరు ఫోన్ కాంటాక్ట్ లేదు, చూసుకోలేరు, ఏం లేదు. ఇక తర్వాతకి
రీసెంట్ గా ఊర్లో ఎవరిదో మ్యారేజ్ అయినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళింది. వీళ్ళ పేరెంట్స్ అందరు ఒక దిక్కుంటే వాళ్ళ సొంతం వాళ్ళ మామ ఒక దిక్కున్నాడు. ఇక వాళ్ళ మామ ఈమెను చూసి నవ్వడం, ఈ అమ్మాయి చూసి ఆయన నవ్వడం అట్లా చేసిందట. మళ్ళీ తర్వాతకి అయితే ఎవరిదో మ్యారేజ్ ఉంటే అమ్మాయి వాళ్ళ ఇంటి అంటే పెళ్లి కూతురు వెంబడి వెళ్తారు కదా, అట్లా వెళ్ళిందంట. ఆడ వాళ్ళ మామ సింగిల్గా, వీళ్ళ మమ్మీ డాడీ లేరు, పేరెంట్స్ ఎవరు లేరు కదా, ఈమె కొంచెం ఫ్రీ బట్ అయిపోయింది. తర్వాతకి వాళ్ళ మామతోటి మంచిగా క్లోజ్ గా మాట్లాడడం అది ఇది చేసింది. కానీ అతనికి మ్యారేజ్ అయిన విషయం ఈ అమ్మాయికి తెలియదు. ఈ అమ్మాయికి అస్సలు తెలియదు. ఆయనకి మ్యారేజ్ అయిన విషయం ఈ అమ్మాయికి అస్సలు తెలియదు. ఇంకొకటి ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు ఆ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే వాళ్ళ వైఫ్ ఆయన చూసిందో చూడలేదు, అంటే హస్బెండ్ వైఫ్. ఇక ఈ ఒకటే ఈ అమ్మాయి ఆలోచిస్తుంది. సరే ఫ్రెండ్స్, రేపైతే తర్వాత చెప్తాను. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టే కొంచెం సపోర్టింగ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక్కటే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీకు ఒకటి చెప్తా, మా బాబుని పరిచయం చేస్తాను, నా పెద్ద బాబుని. కమ్ డాటర్, నా సన్, నా లిటిల్ సన్. నాకు ఇద్దరు సన్లు. చెప్పండి, లైక్ ఇట్లా లైక్ ఇట్లా లైక్ లైక్ ప్లీజ్ 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 ఒకటే లైక్ ప్లీజ్. మా పిల్లల ముఖం అన్న చూసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్.